అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో మేఘాని ప్రాంతంలో జరిగిన ఘోరమైన ప్రమాదానికి సంబంధించి నేను మీకు కొన్ని ఫోటోలు వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తా. ఇవి కేవలం మిమ్మల్ని కలవరపెట్టాలనేది మా ఉద్దేశం కాదు, మిమ్మల్ని భయపెట్టాలనేది కాదు. కానీ అక్కడ జరిగిన ప్రమాద తీవ్రతను మీకు సుమన్ టీవీ వ్యూవర్స్కి చూపించాలనేదే మా ఉద్దేశం తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనేది సుమన్ టీవీ ఉద్దేశం కాదు. నిజానికి ఎవరైనా హార్ట్ పేషెంట్స్ లేదంటే హై బీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోను దయచేసి స్కిప్ చేయండి. ఎందుకంటే ఇందులో భయానకమైన ఫోటోలు వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నా. ఎందుకంటే నిజానికి ఇదేదో ఎగ్జిబిషన్ కాదు, నిజానికి ఈ వార్త చెప్పాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. ఒక జర్నలిస్టుగా ఇంత ఘోరమైన ఒక వార్తను మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఏ రోజు కూడా ఊహించలేదు. ఇది మీ ముందుకు తీసుకొస్తా అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఊహించలే. ఇది చెప్పడానికి నిజానికి నేను విచారం వ్యక్తం చేస్తున్నా. ఎవరైతే ఈ యొక్క విమాన ప్రమాదంలో మృతి చెందిన వారు ఉన్నారో వారందరికీ కూడా సుమన్ టీవీ తరపున, నా తరపున మా యొక్క డీప్ కండోలెన్స్ మేము ఇక్కడ తెలియజేస్తున్నాం. వారికి మేము నిజమైన ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. నిజానికి ఈ ప్రమాదం జరిగి ఉండకూడదు. ఇది భారతదేశ ఖ్యాతిని దెబ్బతీసే విధంగా, ఇది భారత ఎయిర్లైన్స్ పైన కొంత అపనమ్మకం కలిగించే విధంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి, కారకులు ఎవరు అని నేను ఎవరిని కూడా నిందించాను. ఒక జర్నలిస్టుగా ఇది నా భారతదేశంలో జరిగి ఉండాల్సింది కాదు. కనుక నేను అంటే ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది ఇందులో మాంసపు ముద్దలుగా మారిరు, అసలు నిజానికి ఆ గుజరాత్ అహ్మదాబాద్ సమీపంలో ఎలాంటి భయంకరమైన దృశ్యాలు ఉన్నాయని చూపించే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నా. సో ఈ వీడియోలు, ఈ ఫోటోలు మీకు చూపించాలంటే నేను నిజంగా నేను మనస్ఫూర్తిగా బాధపడుతున్నా. ఎందుకంటే ఇలాంటి ఘోరమైన తప్పిదం అనాలన్నా, దీని ప్రమాదం అనాలన్నా, దుర్ఘటన అనాలన్నా, లేదంటే దుర్మార్గం అనాలన్నా నాకు అర్థమవుతలే. చూడండి, ఇందులో నిజానికి ఈ బాడీని చూపించి ఇది ఎవరిది అంటే ఎవరు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. ఇలాంటివి ఈ ఒక్కటి కాదు, ఈ డెడ్ బాడీస్ కాదు, మొత్తం కాలిపోయి చిందరం అందరగా ఓ శవాల దిబ్బలాగా మారిన ప్రాంతం అది. ఇది చరిత్రలో ఒక దుర్దినంగా మనం మాట్లాడుకోవచ్చు. నిజానికి ఈ భారతదేశ చరిత్రలో భారతదేశ ఎయిర్లైన్స్కి సంబంధించి, ఎయిర్ ఇండియాకి సంబంధించి ఇది ఒక దుర్మార్గమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, కనీసం చూసుకుందామంటే ఆనవాళ్ళు లేని పరిస్థితి. ఈ వీడియోలన్నీ కూడా, ఈ వీడియోస్ నేను ఒక్కొక్కటి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎవరైతే హార్ట్ పేషెంట్స్, హై బీపీ పేషెంట్స్, ఎవరైనా పేషెంట్స్ ఇంత దుర్మార్గమైన ఫోటోలు, ఇంత హృదయ విదారకమైన సంఘటన నేను చూడలేను అన్నవారు మాత్రం ఈ వీడియోను స్కిప్ చేయండి. కేవలం ఇది సమాచారం చెప్పేందుకు అహ్మదాబాద్లో నెలకొన్న ఆ యొక్క ఏమన్నా దాన్ని మొత్తం కూడా ఆ యొక్క కలవరపరిచే అంశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూపించి అక్కడ జరిగిన పరిస్థితిని మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తున్నా. సో అక్కడ ఒక్కొక్క డెడ్ బాడీ మొత్తం కూడా పాపం మొత్తం ఒక్క ఒంటి పైన కనీసం ఆ బట్టలు ఉంటే ఈ బట్టలు మా ఓడియే అని చెప్పుకునే పరిస్థితులు ఈరోజు లేదు. బ్రిటన్ వాళ్ళైనా, కెనడా వాళ్ళైనా, పోర్చుగీస్ వాళ్ళైనా, భారత్కు సంబంధించిన వాళ్ళు కూడా ఈ డెడ్ బాడీ మా వాళ్ళదే అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు అక్కడ లేదు. సో ఈ మొత్తం కూడా అక్కడ చూడొచ్చు. ఈ మొత్తం ఈ సిచ్యువేషన్ జరిగిన ఆ ప్రాంతం ఏదైతే ఉందో మేఘాని ప్రాంతం, ఆ ప్రాంతంలో మొత్తం శవాల దిబ్బలుగా స్థానికులను నిజంగా అభినందించాలి ఈ విషయంలో. ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులంతా కూడా వాడు ఎవరు ఏంటి అనేది ఏం చూడకుండా మొత్తం కూడా సహాయక చర్యల్లో నిమగ్నం అయిపోయారు. ఎవరైతే కనిపిస్తే వారిని అంబులెన్స్లో తరలించడం, అప్పటికే అక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి ఆ యొక్క మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే నిజానికి ఈ యొక్క ఎయిర్ ఇండియా నుంచి వెళ్ళిన ఈ యొక్క విమానం ఏదైతే ఉందో ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. 1:37 ప్రారంభమైంది. ఇక్కడనే టేక్ ఆఫ్ అయింది కనుక ఫ్యూయల్ ఫుల్ ఉండొచ్చు. అంటే అందులో ఉండే ఏదైతే సామర్థ్యాన్ని పెంచే ఆ యొక్క ఇంధనం, పెట్రోల్ అయితే పెట్రోల్, అందులో వైట్ కిరోసిన్ అంటారు, ఆ వైట్ కిరోసిన్ ట్యాంక్ ఫుల్ అయి ఉంటుంది. సో అందుకే ప్రమాదం జరిగిన క్షణాల్లోనే మొత్తం ఒక న్యూక్లియర్ బాంబు పేలినట్టుగా 1000 ఆటం బాంబులు పెడితే వచ్చే ఆ మంట రావడంతో అక్కడ ఎవరు కూడా బ్రతికుండరు అని చెప్పే అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి నిజానికి వాస్తవం అని చెప్పొచ్చు. వాటికి నిలువెత్తు నిదర్శనం ఈ ఫోటోలు, వీడియోలు.
సో చూడొచ్చు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఫోటోలో డెడ్ బాడీస్ పాపం అది మగవారిదా ఆడవారిదా కూడా తెలియని పరిస్థితి, మొత్తం కూడా కాలిపోయి మొత్తం అంత విచారకరంగా ఎంత హృదయ విదారకంగా ఉన్నాయో మనం చూడొచ్చు. పాపం స్థానికులు సహాయ చర్యల్లో నిమగ్నం అయిపోయారు. అక్కడ అంటే ఏదన్నా బతుకుతారేమో అనే ఆశ, ఎవరన్నా అంటే ఆ పడంగానే కొంచెం అటు ఇటు కదులుతున్న వారిని తీసుకుపోయి అంబులెన్స్లోనో సమీపంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పిస్తే కనీసం బ్రతుకుతారేమోననే ఒక మానవత్వంతో అక్కడ ఉన్న వారందరూ కూడా వారిని కాపాడే ప్రయత్నం చేసిరు. కానీ ఆ దట్టమైన పొగలకు ఆ యొక్క ఊపిరితిత్తులు మొత్తం పొగతో నిండిపోయి వారంతా కూడా చనిపోయి ఉంటారని కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక మహిళ తల ఎగిరి దూరంగా పడ్డ సంఘటన మనం ఇది చూస్తే నిజంగా ఈ ప్రమాదం దీని తీవ్రత ఏంటో మనకు అర్థమవుద్ది. ఈ బాడీ పార్ట్స్ అన్నీ ఎక్కడ పడ్డాయో తెలియదు, కేవలం తల మాత్రమే, ఈ పుచ్చ భాగం మాత్రమే, ఈ యొక్క హెడ్ ఏదైతే ఉంటుందో హెయిర్కి సంబంధించిన ఆ భాగం మాత్రమే ఎగిరి కొంత దూరంలో పడ్డది మనం చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ఎలాంటి అవి లేవు అవశేషాలు, అంటే ఆ విమానానికి సంబంధించిన శకటాలు కావచ్చు, ఇతర డెడ్ బాడీస్కి సంబంధించిన పదార్థాలు, ఆ యొక్క శరీర భాగాలు ఏవి కూడా ఈ చుట్టుపక్కల లేవు. చూడండి అక్కడ సహాయం చేసేటోళ్ళు సహాయం చేస్తున్నారు, సెల్ఫీలు దిగేటోడు సెల్ఫీలు దిగుతుండు, వాటిని ఫోటోలు తీసుకునేటోళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎలాంటి గందరగోళం లేకుండా ఇది ఎంత దూరంలో ఎగిరిపడ్డదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క హెడ్ ఒక్కటే, ఆ మొత్తం మొండెం ఎక్కడ పడ్డదో తెలియదు, ఇది ఏ విధంగా ఉందనేది. మరొకటి క్షణాల్లోనే అక్కడున్న ప్రజలు పోలీసులకు అదేవిధంగా ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించడంతో 12 ఫైర్ ఇంజన్లు అక్కడికి వచ్చినాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఈ వీడియోలో చూడవచ్చు మనము, ఒకవైపు ఏవైతే మంటలు ఆర్పేందుకు వాటర్ ట్యాంకులు అదేవిధంగా మొత్తం ఆ సిబ్బంది మొత్తం ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఎంత పెద్ద మంటలు, ఆ పొగలు, దట్టమైన పొగలు చూడండి. ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం నల్లగా ఆ బ్లాస్ట్తో వచ్చిన ఆ పొగతోటి మొత్తం కూడా ఆ మేఘంలాగా కమ్మేసింది. ఆ మేఘంలో కనీసం మనుషులు ఎక్కడున్నారో కూడా కనిపించని పరిస్థితి. కేవలం ఆ యొక్క ఫైర్ సిబ్బంది వచ్చి వాటిని అదుపు చేసే ప్రయత్నం చేసిరు, అగ్నిమాపక సిబ్బంది. కానీ అప్పటికే జరగవలసిన ప్రమాదం అంతా కూడా జరిగిపోయింది, జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. ఈ ఫోటో చూడండి, కాళ్ళు చేతులు మొత్తం ఎక్కడ పడ్డాయో తెలియదు, మొత్తం రక్తపు ముద్దలాగా మారిపోయింది ఈ బాడీ మొత్తం. ఇది ఎవరిదో పాపం, ఆ కుటుంబ సభ్యులు రేపు ఏ విధంగా చూసుకుంటారో మొత్తం కూడా చూడొచ్చు. సహాయ చర్యలు చేపడుతున్నారు స్థానికులు. ఆ స్ట్రెచ్చర్స్ తీసుకొచ్చి వెంటనే ఆ కదులుతున్న ఆ బాడీ మొత్తం కూడా కాలిపోయింది, ఇంకా కూడా కదులుతుంది, ఏమైనా కాపాడొచ్చేమో అనే కొన ఆశతోని ఆ యొక్క బాడీని తరలిస్తున్న పరిస్థితి మనకు ఈ వీడియోలో చూడొచ్చు. మరోవైపు మొత్తం కూడా నల్లగా కాలిపోయి మాంసపు ముద్దల్లాగా మారిన పరిస్థితి. ఇది మనకు ప్రమాదం జరిగిన వెంటనే ఏదైతే అక్కడ ఆ విమాన శకటాలు కావచ్చు, ఆ విమానంలో ఎగిసి పడుతున్న మంటలు కావచ్చు, ఆ పొగలు కంట్రోల్ చేసేందుకు స్థానికులు అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందితో పాటు గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్కు సంబంధించిన సహాయక చర్యల్లో నిమగ్నం అయిపోయారు. ఓవైపు డెడ్ బాడీస్ పోతూనే ఉన్నాయి, మరోవైపు మంటలు నార్పుతున్నారు, మరొక వైపు ఏడ్చే వాళ్ళు అంటే సమీపంగా ఉన్న వాళ్ళు టీవీల్లో సోషల్ మీడియాలో చూసి వెంటనే అక్కడికి వచ్చి వారి కుటుంబ సభ్యులను చూసుకుందామని వచ్చినప్పటికీ కూడా అప్పటికే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. విమాన శకటం చూడండి, మొత్తం కూడా నేలపైన పడ్డ పరిస్థితి. ప్రమాదం పట్ల భారతదేశమే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయి మనకు కనిపిస్తుంది. ఇతనే బయటపడ్డ రమేష్. ఆ రమేష్కి సంబంధించిన ఫోటో ఇది హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తీసుకుపోయిన తర్వాత అక్కడున్న వాళ్ళు కొంతమంది తనతో మాట్లాడుతూ తీసిన ఫోటో. ఇతనొక్కడే అక్కడ ఈ ప్రమాదం మొత్తంలో కూడా బ్రతికి బయటపడ్డట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇతను కొంత షాక్ నుంచి బయటకు వస్తే తను మాట్లాడితే అసలు ఏం జరిగింది, అంతకు ముందు ఎంతసేపటి నుంచి ఎన్ని సెకండ్ల నుంచి ఆ యొక్క గందరగోళ పరిస్థితి నెలకొంది, ప్రమాదానికి జరిగిన ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా అందుతాయేమో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.